నమస్తే అండి. ఏంటా షాహినా పొద్దున్నే సంచి చూపిస్తుంది, అన్నీ ఎదురేసుకొని కూర్చుంటుంది అనుకుంటున్నారా? ఇది నా బట్టల సంచండి. నేను పోయిన సంవత్సరం 2024 ఫిబ్రవరిలో చీరల బిజినెస్ స్టార్ట్ చేశానండి ఇంట్లో. అది జనాలు తీసుకెళ్తున్నారు కానీ వచ్చి బట్టలయితే చూసి బాగున్నాయని చెప్పని. ఒక్కొక్కళ్ళేమో మంచిగా ఇచ్చేస్తారండి. పలానా టైంకి ఇస్తాను అది ఇది అని చెప్పని టయానికి ఇచ్చేసేస్తారు. ఇంకా ఒక్కొక్కళ్ళు ఉంటారండి, మనం అక్కడ చీర 450 పడిందంటే ఆ 450కి మనం ఒక రూ. 50 లాభం చూసుకొని మనం అమ్ముకుంటాము చీరలు. కానీ వాళ్ళు ఆ 450 కన్నా అసలు చీర పడ్డ రేటు కన్నా తక్కువ అడుగుతారు. మనకు కుదరలేదు పడలేదు అది ఇది అని చెప్తే వాళ్ళు పలానా చోట ఈ చీర 400 350 అని చెప్తారు. సరే అక్కడే తీసుకోవచ్చు కదా, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు చెప్తారు, అక్కడ చీరలు అయిపోయినాయి అందుకో నీ దగ్గరికి వచ్చాను అంటారు. సరే తీసుకున్న వాళ్ళు ఏమన్నా చీరలు డబ్బులు సరిగ్గా ఇస్తారంటే సరే 450 చెప్పాను కదా, 470 చేసి ఇస్తానండి, ఒక రూ. 20 లాభం చూసుకొని ఇస్తాను. కానీ వాళ్ళు దానికి కూడా డబ్బులు ఇవ్వరు. సంవత్సరం అయ్యింది, ఒకళ్ళైతే ఇంతవరకు డబ్బులు లేదండి, ఇంకా బ్యాలెన్స్ ఉంది. కనిపిస్తారు, మళ్ళీ ఎక్కడ అడుగుతా అనుకుంటారో ఏమో, దూరంగా వెళ్తారు. కనిపిస్తే అడుగుదాం అనుకుంటాను, కానీ వాళ్ళు అసలు మనం చూసినా కూడా, మనం ఎదురుపడ్డా కూడా అసలు మనకు తెలియనట్టు, మన దగ్గర మనకి వాళ్ళకి అసలు ఏమీ పరిచయం లేనట్టు ఉంటారు. గబా గబా ఇంకా మనిషిని చూసి వెళ్తూ ఉంటారు. అందుకే నాకు విసుగొచ్చేసిందండి. విసుగొచ్చేసి అదైతే నేను ఆఫ్ చేసేసాను. అందులో అది 2025 ఫిబ్రవరికి ఆపేశాను. మా ఫ్రెండ్స్ చెప్పారు ఆన్లైన్లో అట్లాగా పెట్టుకోవచ్చు కదా అని. ఆన్లైన్లో అందరూ అదే చేస్తున్నారండి. అందరు చీరల బిజినెస్ చేస్తున్నారు. మళ్ళీ మనం ఎందుకులే, మనకి అలవాటు లేదు, మనం ఎప్పుడు చేయలేదని నేను ఆగిపోయాను. అందుకని ఈ యూట్యూబ్ కూడా చాలా ఆలోచించి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఇది యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాను కానీ చాలా టెన్షన్గా, చాలా భయంగా ఉందండి. అంటే ఎలా ఉంది అంటే ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు కదా, అంతే అండి వీడియో.